వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29న నిజామాబాద్ నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు. నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు. తుది దశకు చేరిన బీజేపీ సంస్థాగత ఎన్నిక. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటించనున్న అధిష్టానం. జూలై 1న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక. వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్ర బిందువు కాబోతుంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే మెరుగైన విద్యాబోధన చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్లో ఉంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరిక. నిజామాబాద్ టు హైదరాబాద్ ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిజామాబాద్ ప్రజలకు అడ్డంకిగా మారిన మేడ్చల్ బోయినపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులు. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్న మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి. ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 8 నెలల్లో 8,000కు పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్లోని పీవీ ఘాట్లో మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశ చరిత్రలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మహనీయుడు పీవీ అని కొనియాడిన మంత్రి. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. నివాళులర్పించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులు. వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్ర బిందువు కాబోతోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల చిరకాల కోరిక పసుపు బోర్డును పట్టు వదలని విక్రమార్కుడిలా ఎంపీ ధర్మపురి అరవింద్ సాధించడం జరిగిందన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ రాసిస్తే ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, కానీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు సాధించడమే కాకుండా ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేసిన ఘనత మన ఎంపీకే దక్కుతుందన్నారు. పసుపు బోర్డు కేంద్రం ప్రకటించడం, ఈ జిల్లా రైతు బిడ్డను చైర్మన్ చేయడం ఓర్వలేని ప్రతిపక్షాలు విషం చిమ్ముతూనే ఉన్నాయన్నారు. ఇందూరు కేంద్రంగా ఏర్పాటు చేసే పసుపు బోర్డు కార్యాలయం కారణంగా ఇందూరు వ్యవసాయ రంగానికి కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. పసుపు బోర్డు ప్రకటించాక కార్యాలయం లేదని ప్రతిపక్షాలు అవహేళన చేశాయని, ప్రతిపక్షాల కళ్ళు చెదిరిపోయేలా కేంద్ర హోంశాఖ మంత్రి రాజకీయ చాణక్యులు పసుపు బోర్డు ఇందూరుకి రావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29 ఆదివారం రోజున మన ఇందూరు జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతు మహాసమ్మేళన కార్యక్రమం, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందూరు జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ సభలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ ధర్మపురి గారు పట్టు వదలని విక్రమార్కుడిలా పసుపు బోర్డు సాధించడం జరిగింది. దానికి మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు, పీయూష్ గోయల్ గారు సహకారంతో పసుపు బోర్డు సాధించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి చేతుల మీదుగా ఇందూరు నగరంలో వినాయక్ నగర్ ప్రాంగణంలో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం కాబోతా ఉంది. తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో రైతు మహాసభ. అందరూ కూడా రైతు బాగుండాలి అని కోరుకునే వాళ్ళం. ఎందుకంటే రైతు బాగుంటే మనం బాగుంటాం, దేశం బాగుంటుంది.
ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుండే మెరుగైన విద్యాబోధన అందజేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. 10వ తరగతి ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ బడులు, కాలేజీలు, గురుకులాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుండే మెరుగైన బోధన అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాయంత్రం కలెక్టర్ విద్యాశాఖ పనితీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాలు, కేజీ, బీవీల నిర్వహణ తీరుతెన్నులు, గత సంవత్సరం సాధించిన ఫలితాల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపించిన సమయంలో హడావుడి పడకుండా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులతో, కాంప్లెక్స్ హెచ్ఎంలతో క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్కు దీటుగా విద్యాబోధన జరిగేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ను ఆదేశించారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పూర్తి స్థాయిలో అడ్మిషన్లు జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఐఈఓ రవికుమార్, డిఈఓ అశోక్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు శ్రవంతి, రజని, నాగోరావు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రాంతీయ సమన్వయకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకే రోజు అధిష్టానం అధ్యక్షులను ప్రకటించనుంది. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. జూలై 1వ తేదీన పార్టీ నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. 30వ తేదీన నామినేషన్ స్వీకరణ, అదే రోజు సాయంత్రం లోపు ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్లో ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో కూకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ నుంచి 2 దార్శనికులు, ఒకరు పివి నరసింహారావు అని, రెండోవారు తెలంగాణ సాధకులు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్, జయశంకర్ సార్ ఆలోచనలతో పుట్టిన సంస్థ తెలంగాణ జాగృతి అని వెల్లడించారు. తెలంగాణ జాగృతి 2006లో మొదలైందని, తెలంగాణ కల్చర్ గుర్తింపు నిలబెట్టాలి అని ఒకే ఒక ఎజెండా తెలంగాణ జాగృతిదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బూతులు తప్ప ఒకసారి కూడా జై తెలంగాణ అనలేదని, యూత్ పాలిటిక్స్కి రావాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా తెలంగాణ జాగృతి ఫైట్ చేస్తుందన్నారు. ఆడపిల్లలకు స్కూటీల కోసం అందరం కలిసి ఫైట్ చేయాలని కోరారు. స్టూడెంట్ సమస్యలు మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులకు భయం అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కట్టిందే ఆడవాళ్ల వల్ల అని గుర్తు పెట్టుకోవాలని, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ బ్రతికిందని వివరించారు. మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరిదిద్దాలన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ స్టాండా అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ వకీల్ సాబ్ వంకర టింకర్గా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే, వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ తెలంగాణస్ ఐడెంటిటీ ఈస్ ప్రిజర్వ్డ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ షుడ్ బి ఎ మొమెంట్ ఆఫ్ ప్రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ us టు సే జై తెలంగాణ. ఎట్లా? జై తెలంగాణ. If you are greeting anybody, we are saying Jai Telangana. If you are picking up the phone, we are going to say Jai Telangana. Just because ఒక 60 years కింద మనం మర్చిపోయినాం కాబట్టి మనని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేసిండ్రు. మనకు సెపరేట్ ఐడెంటిటీ లేదు, రైట్స్ లేవు, మన వాటర్ తీసుకుపోయినరు, మన జాబ్స్ తీసుకుపోయినరు. అందుకోసం ఫైట్ చేసి స్టేట్ తెచ్చుకున్నాం. ఏళ్లుగా సాగుతున్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించాల్సిందిగా నిజామాబాద్ పర్యటనకు విచ్చేస్తున్న హోంశాఖ మంత్రి అమిత్ షాకు మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న బోయిన్పల్లి మేడ్చల్ జాతీయ రహదారి 44 విస్తరణ మూలంగా నిజామాబాద్, హైదరాబాద్ ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సంవత్సరాలుగా కొనసాగుతున్న బోయిన్పల్లి మేడ్చల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంగా సమస్య మరీ తీవ్రతరమైందని, దీని ద్వారా ప్రయాణికులు నిజామాబాద్ నుండి మేడ్చల్ వచ్చే వరకు ఎంత సమయం పడుతుందో, మేడ్చల్ నుండి నగరంలోని తమ గమ్యస్థానం చేరడానికి అంతే సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను యుద్ధ
ప్రాతిపదికన పూర్తి చేసేలా ఆదేశించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు హైదరాబాద్ నగర శివార్ల నుండి తమ గమ్య స్థానాలు చేరడం ట్రాఫిక్ మూలాన దుర్లభంగా మారిందన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన మేడ్చల్ షామీర్పేట్ మెట్రో రైలు విస్తరణ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి విజ్ఞప్తి చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2 రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థెరపిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. జూలై 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గడిచిన 17 నెలల్లో 8,000కు పైగా పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 732 ఫార్మసిస్ట్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 1931 మల్టీపర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఆయా పోస్టుల ఫలితాలు విడుదల కాగా మెరిట్ జాబితాలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బోర్గంపి చౌరస్తాలో గల పీవీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ నూడా చైర్మన్ కేశవేను మరియు మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శశికాంత్ కులకర్ణి, గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు, ప్రధాన కార్యదర్శి కె రమేష్ బాబు, ఉపాధ్యక్షులు కోలా విజయ్ కుమార్, కోశాధికారి మెలేంద్, సంయుక్త కార్యదర్శి నాలం రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన మహనీయుడని, వారిని మనమందరం ఎల్లవేళలా గుర్తుంచుకొని వారి అడుగుజాడలో నడవాలని కొనియాడారు. సంఘం అధ్యక్షులు శశికాంత్ కులకర్ణి మాట్లాడుతూ బ్రహ్మణ ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు మన పివి నరసింహారావు అని, వారికి భారతరత్నతో గతంలోనే కేంద్ర ప్రభుత్వం సత్కరించడం మా బ్రహ్మణ జాతికి గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ అధ్యక్షులు కిరణ్ దేశ్ముఖ్, పుల్కల్ రమేష్, లక్ష్మీనారాయణ భరద్వాజ్, జయంత్రావు, మల్లికార్జున్, లక్ష్మీకాంత్, అప్పాల కిష్టయ్య, అమర్ తదితరులు పాల్గొన్నారు. మన పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ నాతో పాటు హాజరై ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం చరిత్రలో బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు గారు అజరామరుడు. ఆయన చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే పన్నులకు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన 1991లో ఆయన ఏదైతే ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయినప్పుడు ఆయన చేసిన సంస్కరణల వల్ల ఈరోజు ఈ ఫలాలు ఈరోజు మనం అందిపుచ్చుకుంటున్నాం. కాబట్టి హైదరాబాద్ జవహర్ నగర్లో జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఈ మేరకు వైద్యులు స్వేచ్ఛ మృతదేహానికి గంట పాటు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వైద్యులు సంచలన విషయాలు తెలిపారు. మా వద్దకు స్వేచ్ఛ మృతదేహం ఈరోజు ఉదయం 11:46 వచ్చింది. గంటలో పోస్టుమార్టం అయిపోయింది. ఆమె ఒంటిపై ఎటువంటి గాయాలు లేవన్నారు. గొంతుపై ఉరివేసుకున్న గుర్తులున్నాయని, మంచం మీద స్టూల్ పెట్టుకుని లుంగితో ఉరివేసుకున్నారన్నారు. చనిపోయిన తర్వాత కాళ్ళు మంచానికి తగలడంతో బ్లూ కలర్లో మారిపోయాయి. దాడి చేసినట్లు గాయాలు లేవన్నారు. ఉరివేసుకున్న తర్వాత 3 కేజీల బరువు తగ్గిందన్నారు. 3 నిమిషాల్లోనే చనిపోయారు. ఉరివేసుకునే యాంకర్ స్వేచ్ఛ చనిపోయారు. ఉరి తర్వాత నాలుక కూడా కొరుక్కున్నారు. మెడ దగ్గర బ్లడ్ సరఫరా ఆగిపోతుంది. నోటి వెంట బ్లడ్ కారడం మామూలే. స్వేచ్ఛ కాళ్ళు, ముఖంపై ఎలాంటి గాయాలు లేవు. స్వేచ్ఛ స్టమక్ నుంచే శాంపిల్స్ తీసుకున్నాం. పురుగుల మందు లాంటివి తీసుకోలేదు. ఎల్లో ఫుడ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది. స్మెల్ వస్తుంది. ఫుడ్ ఏంటనేది ల్యాబ్ రిపోర్టు వస్తే తెలుస్తుంది. స్వేచ్ఛ నుంచి కిడ్నీ, లివర్, కొంచెం స్టమక్ శాంపిల్స్ తీసుకున్నామని, స్వేచ్ఛ నుండి కిడ్నీ, లివర్, కొంచెం స్టమక్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపామన్నారు. 2-3 నెలల్లో రిపోర్ట్ వస్తుందని, అనుమానాలుంటే పోస్టుమార్టం చేసుకోవచ్చన్నారు. గాంధీ ఆసుపత్రికి 11:46 స్వేచ్ఛ డెడ్ బాడీ వచ్చిందన్నారు. గంట పాటు మా టీంతో పోస్టుమార్టం నిర్వహించామన్నారు. ఫోటోలు తీశామన్నారు. వీడియోగ్రఫీ తీయలేదన్నారు. ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే వీడియోగ్రఫీ తీస్తామన్నారు. స్వేచ్ఛ ఉరివేసుకోవడంతో గొంతు కమిలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను
ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము. సిరికొండ మండల అధికారులను ఆల్ ఇండియా బంజారా మండల కమిటీ సన్మానించింది. సిరికొండ మండలంలో నూతనంగా ఎన్నికైన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాదావత్ రూప్ సింగ్, కార్యదర్శి రవినాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తహసీల్దార్ రవీంద్రరావును, డిటి ప్రవీణ్ కుమార్ను, అలాగే ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డిని మరియు ఎంఈఓ రాముల నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిరికొండ కమిటీ ఎన్నికైన సందర్భంగా మండల కేంద్రంలోని అధికారులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని, బంజారాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్, చందర్, మోజీరాం, సంతోష్, రావి, గణేష్, జీవన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిషన్ నగర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. కిసాన్ నగర్ గ్రామానికి చెందిన వడ్డే నారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని ముత్యాల సునీల్ కుమార్ తెలుసుకున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన దస్తగిరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ రోజు ఆయనను పరామర్శించారు. కిసాన్ నగర్ గ్రామానికి చెందిన నగేష్ కు ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది. ఈ రోజు ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామం నుంచి బోధన్ పట్టణ కేంద్రానికి వెళ్లే బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. రాయకూర్ గ్రామం నుంచి బోధన్ బైపాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణం కోసం 2023 సంవత్సరంలో 3,50,50,000 రూపాయల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. పనులు చురుగ్గా సాగుతున్న సమయంలో ఎన్నికలు రావడం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏడాది పాటు మొక్కుబడిగా పనులు జరిగినట్టే జరిగి మళ్లీ ఆగిపోయాయి. దీనికి బదులుగా బిల్లులు చెల్లించకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఇలా అన్ని జమయ్యి పనులు అటకెక్కాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్, సిద్దాపూర్, కోటగిరి, పోతంగల్, బీర్కూర్ మండలాల ప్రజల రాకపోకలకు సులభతరం అయ్యేలా వంతెన పూర్తి చేయాలన్న లక్ష్యానికి గండిపడింది. పనులు అర్థాంతరంగా నిలిచిపోవడంతో పలు గ్రామాల ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. వర్షాకాలం వస్తే ఈ దారిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోతాయి. ఫలితంగా చుట్టూ తిరిగి ప్రయాణించాలంటే అదనంగా 15 కిలోమీటర్లకు ఎక్కువే ప్రయాణించాల్సి వస్తుందని పలు గ్రామాల ప్రజలు అంటున్నారు. బోధన్ సబ్ కలెక్టర్కు ఎన్నిసార్లు వినవించినా ఫలితం కానరాలేదని గ్రామాల ప్రజలు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అసంపూర్తిగా ఉన్న వారధి పనులను పూర్తి చేయించి వాహనదారులతో పాటు రైతుల కష్టాలను తీర్చాలని సంబంధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సబ్ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. అతను ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అతని మా పట్ల ఈ మొత్తం 90% వరకు కంప్లీట్ అయింది. ఒక 10% చేసేస్తే మా రాయకూర్ గ్రామానికి కానీ, కోటగిరి మండల్కు కానీ, పోతంగల్ మండలంకు కానీ, బీర్కూర్ మండల్ వాళ్ళు కూడా బోధన వెళ్ళాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్తున్నారు. రాయకూర్ నుంచి కనీసం 5 కిలోమీటర్లకే చేరుకుంటాము. వేరే చుట్టుపక్కల నుంచి రుద్రూరు నుంచి కానీ, పెంటగూర్తు నుంచి కానీ పోతే 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మాకు 5 కిలోమీటర్లని బోధన చేరుకుంటాము. ఈ సమస్యను ప్రభుత్వము స్పందించి ఈ వర్క్ని పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాము. సీఎంఆర్ఎఫ్ చెక్లను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సారంగపూర్, నర్సాపూర్, దిలావర్పూర్, సోన్, మామడ, లక్ష్మణ్ చంద మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు వివిధ అనారోగ్య కారణాలతో సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి 15 లక్షల చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్లో నిర్వహించిన నిర్మల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ప్రాముఖ్యత ఎనలేనిదని అన్నారు. పాత్రికేయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంక్షోభం లేకుండే, కానీ కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కోసం, ఆరోగ్యాల పదవులు కాపాడుకోవడం కోసం తీర్పుని ధిక్కరిస్తూ ఆ రోజు దేశంలో ఎమర్జెన్సీని 75-77 వరకు ఇక్కడ చాలా మంది ఎమర్జెన్సీ చూసిన వారు కూడా ఇక్కడ నా ముందే కనబడుతూ ఉన్నారు. అలాంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమి పూజ చేశారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని కుఫ్టీ పాడీకే డోడర్నా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముదోలు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూస్తానని, ఈ ఇందిరమ్మ ఇళ్లలో నాణ్యత లోపం లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే తగిన సూచనలను ఇచ్చారు. అనంతరం ఇల్లు మంజూరు పత్రాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రక్తదానం చేస్తే అనారోగ్యం కలుగుతుందనేది అపోహ మాత్రమేనని, రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్, ధన్పాల్ వినయ్, సందీప్ రావు చెప్పారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దివంగత జర్నలిస్ట్ విఠల్ వ్యాస్ 5వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ధన్పాల్ వినయ్, డాక్టర్ సందీప్ రావు హాజరై మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి రక్తదానం చేయవచ్చని వారు పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బి విశ్రాంత ఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ బుసా ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి రాజేష్, జేసీఏ అలుమ్ని వైస్ చైర్మన్ జిల్కర్ విజయానంద్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైరవశేఖర్, టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్ బాలాజీ, టీయూడబ్ల్యూజే 143 సంఘం జిల్లా పూర్వ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ కోశాధికారి జమాల్పూర్ ఈశ్వర్, ఉపాధ్యక్షులు డాక్టర్ కీర్తి, గోస్కెవర్ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిరకాల మిత్రులు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి జన్మదిన సందర్భంగా వారి కుమారుడైన రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికీ నేను సైతం అని చెప్పేసి నాన్న జ్ఞాపకంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పెడుతున్నందుకు రెడ్ క్రాస్ సొసైటీ తరఫున వారికి ముఖ్యంగా అభినందనలు, కృతజ్ఞతలు చేస్తున్నాను. ఈ చాలామంది చాలా రకాలుగా సేవలు చేస్తుంటారు, కానీ రక్తదానము చేయించి ఆ యూనిట్స్ని మాకు ఇచ్చి దాని ద్వారా ప్రాణాలు కాపాడుతున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు. మాదక ద్రవ్యాల రహిత సమాజానికి ప్రజలంతా కృషి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నిర్మల్ జిల్లాలోని అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శివాజీ చౌక్ నందు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు సాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను రక్షించడం, వారికి సరైన దిశానిర్దేశం చేయడం ద్వారా దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజాన్ని నాశనం చేస్తుందని, ప్రతి ఒక్కరూ వీటి నిర్మూలనకు సైనికుడిలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఈఓ పి రామారావు, ఎక్సైజ్ అధికారి ఎంఏ రాజాక్, డిఎంహెచ్ఓ రాజేందర్, డిపిఓ శ్రీనివాస్, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, డిఆర్డిఓ నాగవర్ధన్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సిడిపిఓలు నాగలక్ష్మి, నాగమణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పిడి సుభాష్, ఐకేపీ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ రహిత సమాజ్ మనకి నిర్మించాలి. అలా అంటే జస్ట్ ఒక చిన్న మెసేజ్ మీ అందరి కోసం, డ్రగ్స్ అంటే ఓన్లీ గాంజా లేదు, ఓన్లీ కోకేన్ లేదు, అదే హార్డ్ డ్రగ్స్ లేదు. దాంట్లో మన ఆల్కహాల్, సిగరెట్, బీడి అది కూడా డ్రగ్స్ లాగే ఉంటుంది. సో మీ అందరితో ఈరోజు నా ఇదే రిక్వెస్ట్ ఉంది, దట్ మీ లేకపోతే మీరు ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలాంటి మాదక ద్రవ్యాలకి, సిగరెట్ కి వాడుతున్నారు, వాళ్ళకి ఆపమని మీరు ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 2025కి 2 ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ముసాయిదా అమల్లోకి వచ్చిన 3వ నెల నుంచి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారుకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. భారత ప్రమాణాల సంస్థ ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యజమానికి అందించాలి. 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చాలని ప్రతిపాదించింది. ఈ సిస్టమ్ IS 14664/2010 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పేర్కొంది. ఈ 2 సవరణలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఉంటే 30 రోజుల్లోపు మెయిల్ చేయాలని కేంద్ర రహదారి రవాణా శాఖ తెలిపింది. ప్రధాని మోదీ జూలై 2 నుండి 9 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 5 దేశాలు సందర్శిస్తారు.
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా మోదీ బ్రెజిల్లో నిర్వహించే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నాయి. బ్రెజిల్తో పాటు ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో మోదీ పర్యటిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. మోదీ ముందుగా జూలై 2-3 తేదీల్లో ఘనాలో పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోదీ ఘనా సందర్శించడం ఇదే ప్రథమం. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టిన్ కార్లా కంగాలుతో పాటు ప్రధానమంత్రి కమ్లా పర్సాద్ బిస్సెస్సార్తో సంప్రదింపులు జరుపుతారు. 1999 అనంతరం భారత ప్రధాని ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించడం ఇదే ప్రథమం. అర్జెంటీనాలో ఆయన రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, సహజ వాయువు, పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యంపై సంప్రదింపులు జరుపుతారు. అనంతరం ఆయన బ్రెజిల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మోదీ బ్రెజిల్ దేశాన్ని అధికారికంగా సందర్శించడం ఇది 4వసారి. చివరగా మోదీ నమీబియా దేశంలో పర్యటిస్తారు. నమీబియా అధ్యక్షుడు నెటుంబో నంది నదైత్వాతో అధికారిక చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువును మరో 3 నెలలు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీతో అక్రిడిటేషన్ కార్డుల గడువు ముగియనుంది. తదితర కారణాల వల్ల ఈ గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 1, 2025 నుంచి సెప్టెంబర్ 31, 2025 వరకు అక్రిడిటేషన్ కార్డుల గడువును పొడిగిస్తూ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సంబంధిత శాఖ అధికారులు సమాచారం అందజేశారు. వచ్చే జయంతిలోపు వంగర గ్రామంలో పివి నరసింహారావు మెమోరియల్ పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు 104వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని వివి ఘాట్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి యావత్ ప్రపంచానికే పివి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరవలేనివని చెప్పుకొచ్చారు. విద్యారంగం బలోపేతం ఆయనతోనే సాధ్యమైందన్నారు. పివి తీసుకున్న అనేక గొప్ప నిర్ణయాలు భావితరాలకు ఆదర్శమన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం నాకు అనేకసార్లు దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ శ్రీ కోదండ రామాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాద కార్యక్రమాలు చేపట్టారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ రామాలయ కమిటీ చైర్మన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి శనివారం కోదండ రామాలయంలో రాముల వారికి పురోహితులతో అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు ఈ శనివారం నుండి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సహకరిస్తున్న దాతలకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, రామాలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అన్నప్రసాద వితరణకు దాతగా కోల్లే గోపాల్ ముందుకు రావడం జరిగిందన్నారు. ఇలాగే ప్రతి శనివారం ఒక్కో దాత ముందుకు వచ్చి భక్తులకు అన్నప్రసాదాన్ని అందించగలరని కోరుతున్నామన్నారు. అన్నప్రసాద వితరణకు కావాల్సిన వంట సామాగ్రిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు కొల్లే గోపాల్, కొల్లే దీపిక, సుంకరి తెల్లన్న, సుంకరి చిన్నారెడ్డి, చేపూర్ మైపాల్, వంగా గంగాధర్, జంగం ప్రవీణ్, జానా ముత్యం, కుర్మ సాయిరం, పస్తం నాయక్ వితరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ చైర్మన్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పట్టణంలో అన్నదాన కార్యక్రమం చాలైంది కాబట్టి గ్రామాభివృద్ధి కమిటీ మరియు రామాలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇతర సభ్యులు, యువతల ఎందరో దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి శనివారం కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచిగా ప్రతి శనివారము. రాష్ట్రంలో 5 కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి NMC యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కింగ్కోటి, మిర్యాలగూడ, భద్రాచలం, బాన్స్వాడ, పెద్దపల్లిలో ప్రభుత్వ పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్న దవాఖానాలను పీజీ కోర్సుల కోసం బోధనాసుపత్రులుగా మార్చనున్నారు. MBBS తర్వాత పీజీ చదివితేనే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో డిమాండ్ ఉండడంతో యూజీ తర్వాత పీజీ చేసేందుకు వైద్య విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 1:4 నిష్పత్తిలో పీజీ వైద్య విద్య సీట్ల కొరత నెలకొంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్యను పెంచాలని వైద్య విద్యార్థులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన NMC చైర్మన్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. పీజీ సీట్ల పెంపుతో మారుమూల ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ ఓటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్ శ్రీదేవులు చురుగ్గా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు తెలంగాణవాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. భవిష్యత్తులో ఎంతో ఉన్నతిని సాధించగల మంచి జర్నలిస్టుగా ఎదుగుతున్న ఆమె జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవడం విషాదకరమని పేర్కొన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రేపు నిజామాబాద్ జిల్లాకు వస్తున్నటువంటి అమిత్ షా కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీలకు అతీతంగా రైతులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఇటీవల నిజామాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరిన మండల మాజీ ఎంపీపీ మునిపల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతున్నందున కేంద్రం నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం, అలాగే రేపు దాన్ని ప్రారంభించడానికి అమిత్ షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులందరూ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్, లోలం జగదీష్, జక్కం కార్తిక్, తిరుపతి శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీజేవైఎం నాయకుడు బొజ్జ సంజీవ్ గౌడ్, కేపీ యాదవ్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం రైతాంగం ముందు కదలి వెళ్ళి మనకి ఏదైతే పసుపు పొడిచారో దాన్ని ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా ఉపయోగించిన విధంగా అందరినీ అందులో భాగస్వామ్యమై రేపు ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఏదైతే ఉన్న రైతులు పార్టీలకు అతీతంగా కలాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మనం సాధించుకున్నట్టు పసుపులు శాశ్వతంగా నిజామాబాద్ జిల్లాలో ఉండే రైతులందరూ కూడా ఏదైతే ఉన్న పార్టీలకు అతీతంగా దీన్ని అభినందించినప్పుడే, దాన్ని ఉపయోగించినప్పుడే మరి మన జిల్లాకు ఇప్పించిన. ఎమ్మెల్సీ కవితతో సిపిఐ రాజ్యసభ సభ్యుడు సంతోష్ భేటీ అయ్యారు. తెలంగాణ జాగృతితో సాంస్కృతిక అంశాల్లో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కేరళకు చెందిన సిపిఐ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ భేటీ అయ్యారు. శనివారం ఉదయం బంజారా హిల్స్లోని తన నివాసానికి వచ్చిన సంతోష్తో ఎమ్మెల్సీ కవిత పలు అంశాలపై చర్చించారు. సిపిఐకి చెందిన సాంస్కృతిక యువ కళావాహిని వివిధ దేశాల్లో తెలంగాణ జాగృతితో కలిసి సాహిత్య సాంస్కృతిక అంశాల్లో పనిచేస్తుందని సంతోష్ తెలిపారు. మరికొన్ని మండలాల వార్తలు. గత 32 సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి సేవలందించి ఈ నెల 30వ తారీఖు రోజున ఉద్యోగ విరమణ పొందబోతున్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల బర్కత్పుర ప్రధానోపాధ్యాయులు పీఆర్టీయూ తెలంగాణ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ను నేడు జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ స్వయంగా పాఠశాలకు ఇచ్చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృపాల్ సింగ్ చేసిన సేవలను విద్యాశాఖ శాశ్వతంగా గుర్తుంచుకుంటుందని కొనియాడారు. దాదాపుగా 32 సంవత్సరాలుగా ఎస్జిటి నుంచి మొదలుకొని స్కూల్ అసిస్టెంట్గా ఈరోజు పదవి విరమణ పొందబోతున్నాడు. ఈ మంత్ ఎండింగ్లో అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి శ్రీ కృపాల్ సింగ్ గారు. కృపాల్ సింగ్ గారు కేవలము విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు, తర్వాత ఆర్టీఐ ద్వారా కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు జిల్లాకు అందించడం అనేటువంటిది జరిగింది. వర్ణి మండలం జాకోరా గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజుబుద్దీన్ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, వర్ణి మాజీ కోఆప్షన్ సభ్యులు ఎజాజ్, కామారెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మీనారాయణ, హాఫీజ్ బేగ్, జాకోరా గైనీ లక్ష్మణ్, ఆసిఫ్, జీషాన్, ఫహీం, ఆనంద్ గౌడ్, ప్రవీణ్ యాదవ్, ఉస్మాన్, మధు, మహేందర్ రెడ్డి, సాయి తేజ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కొరకు అహర్నిశలు కృషి చేస్తారు కాబట్టి ఏదైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ద్వారానో ఏ విధంగా సరే వాళ్లకు భగవంతుడైతే ఆయుష్ ఇస్తాడు ఆరోగ్యంతో. కానీ దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే కూడా వారికి పార్టీ తరఫున తనే సొంత పైసలతోని ఇన్సూరెన్స్ కట్టేసి ఏదైనా ఇటువంటి సంఘటన జరిగితే మనకు ఇవ్వటానికి ఈ ఒక చిన్న హెల్ప్ అనేది ఉంటుంది. కాబట్టి లక్ష్మి గారి భర్త దాశరథి శత జయంతి కమిటీ తరపున కోనేరు సాయి కుమార్, శిల్పలింగం, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ను కలిసి వారిని దాశరథి శత జయంతి కమిటీలు ఆహ్వానించాయి. అనంతరం పెద్దలు న్యాయవాది పెద్దపులి గుర్తు మీద 40 సంవత్సరాల క్రితం నిజామాబాద్ పట్టణంలో పోటీ చేసిన ప్రముఖ బీడీ కార్మిక నాయకులు తెలంగాణవాది దాశరథి అభిమాన వ్యక్తి అయిన ఎస్పో శెట్టిని వారి నివాసంలో కలిశారు. దాశరథి శత జయంతి ఆహ్వాన కమిటీలో వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు దాశరథి రాసిన కవిత్వాన్ని వినిపించారు. ఉండాలి పెద్దలు అనుభవజ్ఞులు
మీరు వారి గురించి ఎక్కువ పరిచయం ఉన్నది కాబట్టి వారి గురించి వారి రచనల పైన మీరు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి మీరు ఆ కావాల కమిటీలో ఉండాలని ఈ నెల ఇప్పుడు జూలైలో 22వ తారీఖున నేను వస్తా. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శీలం శ్రీనివాస్ తల్లి అయిన దివంగత శీలం లలితమ్మ 3వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి అవసరం పడే ప్లేట్లు గ్లాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శీలం లలితమ్మ 3వ వర్ధంతి జ్ఞాపకార్థంగా కుమారుడు శీలం శ్రీనివాస్ మంచి ఆలోచనతో విద్యార్థులకు గ్లాసులు ప్లేట్లు అందజేయడం పలువురు అభినందించారు. కార్యక్రమం కాకుండా పిల్లల గురించి ఇంకో విషయం కూడా ఆలోచించాలని మన పెద్దలకు ఒక విషయం చెప్తుంది. ఏంటంటే పిల్లలు వాళ్ళు బ్యాగులు వేసుకొని మూతమరువు ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం ఈ స్కూల్కి మన వంతు సహాయంగా ర్యాక్స్ అంటే బీరువాట ఇస్తే ఆ బుక్స్ అనేవి వాళ్ళు ఇక్కడే డంప్ చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న నిజామాబాద్ నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన. భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు. నగరంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు. తుది దశకు చేరిన బీజేపీ సంస్థాగత ఎన్నిక. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటించనున్న అధిష్టానం. జూలై 1న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక. వ్యవసాయ రంగానికి ఇందూర్ కేంద్ర బిందువు కాబోతుంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఉత్తమ ఫలితాల సాధన కోసం ఇప్పటి నుంచే మెరుగైన విద్యాబోధన చేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. బీసీ బిల్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరే పెండింగ్లో ఉంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరిక. నిజామాబాద్ టు హైదరాబాద్ ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిజామాబాద్ ప్రజలకు అడ్డంకిగా మారిన మేడ్చల్ బోయినపల్లి జాతీయ రహదారి విస్తరణ పనులు. రేపు హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేయనున్న మేడ్చల్ మెట్రో సాధన సమితి నాయకుడు సంపత్ రెడ్డి. ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఆసుపత్రిలో గడిచిన 8 నెలల్లో 8,000కు పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్లోని పీవీ ఘాట్లో మాజీ ప్రధాని పీవీకి ఘన నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. భారతదేశ చరిత్రలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసిన మహనీయుడు పీవీ అని కొనియాడిన మంత్రి. ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య. నివాళులర్పించిన మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.